నమస్తే న్యూస్ 9 టీవీకి స్వాగతం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో వాహనదారులకు ప్రజలకు అలర్ట్. రోడ్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇక ఉపేక్షించేదే లేదని అధికారులు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. బేసిక్ గా ఇప్పుడు ఇందాక డీసీపీ ట్రాఫిక్ 2 చెప్పినట్టు ఈ హైవే మీద వెహికల్స్ అన్ని కూడా సర్వీస్ రోడ్ లో పార్క్ కావడము, ఆ 2 వీలర్స్ రాత్రి రావడము అండ్ మెనీ ప్లేసెస్ లో ఈ స్ట్రెచ్ లోనే ఇనఫ్ లైటింగ్ లేకపోవడం వల్ల ఆగి ఉన్న వెహికల్స్ ని కొట్టడం అండ్ సెల్ఫ్ స్కిడ్ తో ఇంజరీస్ అయ్యి చనిపోతున్నారు. దట్ ఆల్సో ఇస్ వెరీ కామన్ అండ్ ఫ్రీక్వెంట్ ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్. అండ్ ఈ అవకాశం మేము తీసుకోవడము, మీరు మాకు ఇవ్వడం వల్ల మేము చాలా కృతజ్ఞురాలి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంటైర్ స్టాఫ్ ఆల్సో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అండ్ సివిల్ సొసైటీ ఎన్జిఓస్ ఆల్సో అండ్ మీడియా వాళ్ళకు. అంటే యాక్సిడెంట్ అనేది ఒక ఇట్ ఈస్ అ వెరీ గ్రూసమ్ థింగ్. ఏ కారణం లేకుండా కూడా ఇన్ని డెత్స్ అవుతున్నాయి అంటే మనము చాలా విస్తృతంగా మేము పబ్లిక్ పట్ల ఎంత రెస్పాన్సివ్ గా ఉంటామో, ఇది ఒకరు రెస్పాన్సిబుల్ గా ఉంటే సరిపోయే ప్రయత్నం అయితే కాదు. అందరము ఒక గొడుగు కింద వచ్చి పబ్లిక్ కి విపరీతమైన రెస్పాన్సివ్నెస్ అండ్ దీని మీద ఒక ఆలోచన, అంటే అనవసరంగా మనం చనిపోకూడదు అన్న ఒకటి, దీని ప్రచారం చాలా సస్టైన్డ్ గా చేస్తే తప్ప యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయలేమన్నది మా భావన. అండ్ ఇంకొకసారి కమిషనర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్. సో నేను స్టార్ట్ చేసే ముందు మా కార్పొరేషన్ ఫామ్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో చెప్పి స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ మమ్మల్ని అడిషనల్ కమిషనర్ గా పోస్ట్ చేశారు. సో చేసినప్పుడు ఏ ఏరియాకి అయితే ఫ్యూచర్లో కమిషనరేట్ వస్తుందో దానికి కమిషనర్ని అనుకొని అడిషనల్ కమిషనర్గా పోస్ట్ చేశారని అనుకుంటుంది. అఫీషియల్గా చెప్పకుండా నిర్ణయం. సో పిలిచి 2 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటిది అని అందరికీ చెప్పారు. 3 కమిషనర్స్కి 12 మంది జోనల్ కమిషనర్స్ కూడా ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీ ప్రయారిటీ 2 టాపిక్స్ ఉండాలి. అన్ని విషయాలతో పాటు ఈ 2 పర్సనల్గా టార్గెట్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. అందులో ఒకటి శానిటేషన్ ఆబ్వియస్లీ మా మేజర్ రెస్పాన్సిబిలిటీ, రెండోది ట్రాఫిక్. సో ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుండి బాధ్యత తీసుకున్నా కానీ మున్సిపల్ కమిషనర్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమేమి అవసరమో అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఈ 2 సమస్యలు శానిటేషన్ ఉండకూడదు, ట్రాఫిక్ ఇష్యూ అనేది సాల్వ్ కావాలి అని టార్గెట్ చేస్తూ అందరు ఆఫీసర్స్ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రయారిటీతో మేము కూడా అందరం వర్క్ చేస్తాం. సో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మాది కూడా మేజర్ రెస్పాన్సిబిలిటీ ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడంలో. సో దానికి కార్పొరేషన్తో పాటు మేజర్గా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇచ్చేటందుకు ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుందని చెప్తాం. సో మనకి చిన్న వర్క్స్ ఏమున్నా కానీ కార్పొరేషన్ నుండి ఇమ్మీడియట్గా మేము అప్రూవల్ ఇస్తాము, శాంక్షన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము. పెద్ద వర్క్స్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైఓవర్స్ కావాలి, అండర్ పాసెస్ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ అయ్యేవి ఉంటే మమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి ఫ్యూచర్ లోపల మనము అందరం కలిసి ఏదైతే ఐడెంటిఫై చేసుకుంటున్నామో వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేసి ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గడము, ట్రాఫిక్ ఇష్యూస్ సాల్వ్ అవడము చేసేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి మేడం ప్రపోజ్ చేసినట్టు ఎవ్రీ మంత్ ఒకసారి ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రపోజ్ చేసిన ప్లేసెస్ విజిట్ చేస్తాం. మీరు ఏ డేట్ ఎప్పుడు ప్రపోజ్ చేసినా కానీ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాం. రెండోది, ఈరోజు బ్రీఫ్గా ప్రజెంటేషన్ అబ్స్ట్రాక్ట్ ఉన్నా కానీ డీటెయిల్స్ మనకి ఎక్కడెక్కడైతే ఈ బ్లాక్ స్పాట్స్లో కానీ లేదు అంటే అదర్ ఏరియాస్, అంటే ఈ డెఫినేషన్లో రాకుండా కన్సర్న్ ఉన్న ఏరియాస్ లోపల సైనేజెస్ అడిగారు, రంబుల్ స్ట్రిప్స్ అడిగారు, ప్రాపర్ లైటింగ్ అడిగారు, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, అండర్ పాసెస్, పార్కింగ్ ప్లేసెస్, ఇవన్నిటికీ కూడా మీరు ప్రపోజ్ చేసిన అన్నిటికీ బాధ్యత తీసుకుంటూ మేము శాంక్షన్ చేస్తాము. NHA తప్ప మిగతా మాకు ఇంకే వస్తాయి. NH రోడ్స్ కూడా మాకే హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఓన్లీ NHA మేజర్ యాక్సిడెంట్స్ అక్కడనే అవుతున్నాయి. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం.
ఎందుకంటే మనం ఎక్స్పెండిచర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక డెత్ ని తగ్గించేందుకు మనం ఎంత ఎక్స్పెండిచర్ పెట్టినా కానీ అది తక్కువే అవుతుంది. సో ఆ ఫ్యామిలీ లాస్ ని మనం కంపెన్సేట్ చేయాలి. కాబట్టి గవర్నమెంట్ ప్రయారిటీ కూడా అదే ఉంది. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ఇన్స్ట్రక్షన్స్ అవే ఉన్నాయి. కాబట్టి మొత్తం ప్రపోజల్స్ ఒకటేసారి టేకప్ చేసేసి మేము కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మేము మీరు వీటన్నిటితో పాటు ట్రాఫిక్ స్కూల్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. అది ఒకవేళ ల్యాండ్ మనకు అలొకేట్ అయితే ఖచ్చితంగా కార్పొరేషన్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మనము అప్రూవల్ ఇచ్చి ఇమ్మీడియట్ గా టేకప్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. సో ఫైనాన్షియల్ గా కార్పొరేషన్ నుండి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఒకవేళ ఎక్కువ అవసరం అయితే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్ తో సంబంధం లేకుండా మనము అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు మేము ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం. రెండోది అదర్ డిపార్ట్మెంట్ NHA లాంటి డిపార్ట్మెంట్స్ తో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాం. అదేవిధంగా మీరు ప్రపోజ్ చేసిన వర్క్స్ అన్నిటి కూడా రెగ్యులర్ రివ్యూస్ పెట్టుకున్నాం. మీరు ప్రపోజ్ చేసినప్పుడు మేమందరం కూడా వస్తాం. కార్పొరేషన్ తో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి అన్ని వర్క్స్ రివ్యూ కూడా పెట్టుకుంటే మనకి శాంక్షన్ ఇవ్వడంతో పాటు ఎగ్జిక్యూషన్ మనము రివ్యూ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా కంప్లీట్ గా మనము ట్రాఫిక్ ఇష్యూస్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ అరైవ్ అనే ప్రోగ్రామ్ ని రోడ్ సేఫ్టీ ప్లస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మల్కాజ్గిరి నగర పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా వాహనదారుల ప్రాణ రక్షణ ధ్యేయంగా పోలీస్ శాఖ GHMC విభాగాలు ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వేదికగా ఒక హై లెవెల్ జాయింట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం తర్వాత అధికారులు సంచలన నిర్ణయాలు వెల్లడించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో నగర భవిష్యత్తుకు సంబంధించిన కీలక యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. నగరంలో శానిటేషన్, రోడ్ల పరిశుభ్రతతో పాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో పెను మార్పులు రాబోతున్నాయి. రహదారి భద్రత విషయంలో ఇకపై అలసత్వాన్ని సహించేదే లేదని, ప్రమాదాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం లేకుండా పోలీస్ GHMC అధికారులు ఇకపై గ్రౌండ్ లెవెల్లో ఉమ్మడిగా అటాక్ చేయబోతున్నారు. అసలు మల్కాజ్గిరిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? రోడ్ సేఫ్టీపై పోలీస్ కమిషనర్ సుమతి, అలాగే మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఏం చెప్పారో వారి మాటల్లోనే చూడండి. చూసారుగా, మల్కాజ్గిరిలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ఇక తావులేదు. రహదారి భద్రత, ప్రజా రక్షణ విషయంలో ఇటు పోలీస్ శాఖ, అటు మున్సిపల్ శాఖ జాయింట్ ఆపరేషన్ కు సిద్ధమయ్యాయి. కాబట్టి వాహనదారులు అలర్ట్ గా ఉండండి, నిబంధనలు పాటించండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ కలెక్టరేట్ వేదికగా ఊహించని హై వోల్టేజ్ డ్రామా, ఒళ్ళు గగ్గురు పొడిచేలా దృశ్యాలు. ఒక మహిళ సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం ముందే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంచలన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అవును, మీరు వింటున్నది నిజం. న్యాయం జరగాల్సిన చోటే, యంత్రాంగం కళ్ళుండి చూడని చోటే ఆ బాధితురాలు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన సొంత ఇంటిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకున్నారని, అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందింది. किराया पर रात में घर से निकाल दें,
20 साल से ममाई के मना सब कुछ दिलाया जाए, सब कुछ दिलाया जाए। परेशान क्या नाम है, कहाँ की रहने वाली हो? लीलावती साहब, कहाँ की रहने वाली हो? लीलावती। విసిగి వేసారిన మహిళ కలెక్టరేట్ ప్రాంగణంలోని డీజిల్ క్యాన్ పట్టుకొని ఒంటిపై పోసుకుంటుంటే అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. ఈ దృశ్యాలు చూడండి. కలెక్టరేట్ ఆవరణలో ఒక్కసారిగా గందరగోళం. ఆ మహిళ నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అక్కడే ఉన్న హోంగార్డులు దేవుడిలా స్పందించారు. ప్రాణాలకు తెగించి ఆమెను అడ్డుకున్నారు. చేతిలో ఉన్న అగ్గిపెట్టెను లాక్కొని నీళ్లు చల్లి ఆమె ప్రాణాలను కాపాడారు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే అక్కడ ఘోరం జరిగిపోయేది. కలెక్టరేట్ ముందే ఓ ప్రాణం బూడిదైపోయేది. ప్రజా సమస్యలు తీర్చాల్సిన కలెక్టరేట్ ముందే ఇంతటి దారుణం జరగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అధికారుల నిర్లక్ష్యానికి, బాధితుల నిస్సహాయతకు ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ షాకింగ్ అండ్ సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాలో కారు చిచ్చులా వ్యాపిస్తుంది. నెటిజన్లు యంత్రాంగం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. న్యాయం కోసం ప్రాణాలు తీసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ మహిళకు ఇల్లు తిరిగి దక్కుతుందా? ఈ హై వోల్టేజ్ డ్రామాకు సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ఛానల్లో చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది టికెట్ రేట్ల పెంపు వివాదం ఇప్పుడు ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. ఊహించని ట్విస్ట్ తో తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ కు హైకోర్టులో భారీ షాక్ తగిలింది. అసలు రూల్స్ బ్రేక్ చేసే జీవో ఇచ్చారా? దీని వెనుక ఉన్న అసలు కథేంటి? పెద్ద సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన జీవో 151 నియమ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కారంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ నెల 2వ తేదీన పెద్ద సినిమా టికెట్ ధరలు పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ జారీ చేసిన జీవో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ జీవో ఎలా ఇస్తారంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ టికెట్ల ధరల పెంపు జీవో పూర్తిగా ఆక్రమం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. రూల్స్ ఫాలో అవ్వకుండా జీవోలు ఎలా జారీ చేస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అటు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. పెద్ద సినిమా వస్తే చాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఈ రేట్ల పెంపు ఏంటని చర్చ నడుస్తుంది. ఈ సంచలన కేసుపై తదుపరి విచారణ హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. మరి 15వ తేదీన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? శిఖా గోయల్ ఇచ్చిన జీవో రద్దవుతుందా? పెద్ద సినిమా టికెట్ ధరలు మళ్లీ తగ్గుతాయా లేదా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మరి సామాన్యుడికి భారంగా మారిన ఈ టికెట్ ధరల పెంపుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్తే, News9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ గుండెకాయ అడ్డా దిల్సుఖ్ నగర్ ఇప్పుడు రణరంగంగా మారింది. నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలతో దద్దరిల్లిపోతుంది.
మాకు ఉద్యోగాలు ఇస్తారా, చావుమంటారా అంటూ రోడ్లపైకి వచ్చారు వేలాది మంది అభ్యర్థులు. 5,000 పోస్టులు ఇస్తే మా బతుకులు ఏం కావాలి, ఆ సంఖ్యను 20,000కు పెంచాల్సిందేనంటూ నిరుద్యోగులు సృష్టించిన బీభత్సం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అవును, మీరు చూస్తున్నది నిజం. ఇది కేవలం నిరసన కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరుద్యోగ లోకం చేసిన యుద్ధం. 5,000 పోస్టులతో సరిపెడితే ఇన్నేళ్లుగా కోచింగ్ సెంటర్లలో మగ్గిపోతున్న లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఏం కావాలి? ఇది ముమ్మాటికి నిరుద్యోగుల గొంతు నొక్కడమేనంటూ విద్యార్థి సంఘాలు, అభ్యర్థులు రోడ్లపైకి దూసుకొచ్చారు. ట్రాఫిక్ స్తంభించింది, పోలీసులు రంగంలోకి దిగి అరెస్టుల పర్వం సాగుతుంది. పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం ఉద్యోగుల పోరాటమా, లేక దీని వెనుక రాజకీయ శక్తుల కుట్రుందా? నిరుద్యోగుల ఆవేదన వెనుక అసలు సూత్రధారులెవరు? ఇక్కడే అసలైన వివాదం మొదలైంది. 20,000 పోస్టులు ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాదా, లేక కావాలనే కాలయాపన చేస్తున్నారా? మరోవైపు నిరుద్యోగుల నిరసన తీవ్ర రూపం దాల్చడం వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందంటూ అధికార పక్షం ఆరోపిస్తుంది. అటు నిరుద్యోగులు మాత్రం మా పొట్ట కొట్టకండి, నోటిఫికేషన్ మార్చకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇది శాంతి భద్రతల సమస్యగా మారుతుందా, లేక ప్రభుత్వం దిగి వస్తుందా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసుల లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉందా? నిరుద్యోగుల తదుపరి కార్యాచరణ ఏంటి? అసలు 20,000 డిమాండ్స్ పై ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? చూసారుగా, దిల్సుఖ్ నగర్ వేదికగా మొదలైన ఈ నిప్పు కనిక రాష్ట్ర వ్యాప్తంగా ధావనంలా మారేలా కనిపిస్తుంది. 5,000 పోస్టుల నోటిఫికేషన్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడటమేనా? ఈ సంచలన వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్తే, News9 టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లాలో శనివారం తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో సినిమా స్క్రిప్ట్ ను తలపించే అత్యంత షాకింగ్, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వందలాది మంది పోలీసులు ఏకంగా 500 ఎకరాల అడవిని జల్లెడ పట్టినా దొరకని క్లూని ఒక పెంపుడు కుక్క ఎలా కనిపెట్టిందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పటి నుంచి ఆ కుటుంబానికి ప్రాణంగా ఉన్న పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. దీంతో అందరూ పాపతో పాటు కుక్కను కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఊహించని మిరాకిల్ జరిగింది. హఠాత్తుగా ఆ పెంపుడు కుక్క ప్రత్యక్షమైంది. అప్పటికే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న చిన్నారి తల్లి వద్దకు వచ్చి ఆమె చీరను గట్టిగా పట్టుకుని లాగడం ప్రారంభించింది. అవును, మీరు వింటున్నది నిజం. తల్లిని లాక్కుంటూ దట్టమైన అడవి వైపు పరుగు తీసింది ఆ విశ్వాసమున్న జంతువు. పెంపుడు కుక్క ప్రవర్తనలో ఏదో తేడా ఉందని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అలర్ట్ అయ్యారు. అది వెళ్లిన దిశగానే పోలీసులు, గ్రామస్తులు అడవిలోకి పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ కుక్క చూపించిన ప్రాంతాన్ని బేస్ చేసుకుని వందలాది మంది పోలీసులు 500 ఎకరాల దట్టమైన అడవిలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మనుషులు కనిపెట్టలేని రహస్యాన్ని ఆ పెంపుడు కుక్క కనిపెట్టిందా? చిన్నారి జ్ఞానేశ్వరి ఆ అడవిలోనే ఉందా? అసలు పాపను ఎక్కడికి తీసుకెళ్లింది ఎవరు? అసలు పాపను అక్కడికి తీసుకెళ్లింది ఎవరు? క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో కుక్క ఇచ్చిన ఈ క్లూతో చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. విశ్వాసానికి మారు పేరైన పెంపుడు కుక్క చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. చిన్నారి జ్ఞానేశ్వరి సేఫ్ గా తిరిగి రావాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం.
నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచేశారు, ప్రజల సొమ్ముతో పండగ చేసుకున్నారు. తీరా అధికారం పోయాక సీన్ రివర్స్ అయితే అవును, దోచుకున్న సొమ్మును కక్కించడమే కాదు, ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ముఖం మీదే కోడిగుడ్డు కొట్టి తమ కడుపు మంటను చల్లార్చుకున్నారు స్థానిక ప్రజలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ఒక మాజీ మంత్రి ఇంట్లోకి చొరబడి ఆయన ముఖం పైన కోడిగుడ్డు కొట్టి బూతులు తిడుతూ జనం చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. पुलिस बुझबो आई भी बुझबो ना ऐसे साहब बात है ना आई लोग देखो तुम ছাড়ো কত লোক রাখিনো দেখানো যাবে এদেরকে দেখানো যাবে আই আছে এই সময় মানদিল মানে সাদা থান কত বড় সাহস ও সাদা থান দেখেছে ও মেয়েদেরকে কি মনে করে সাদা থান কাকে পড়াবে চলো চলো চিল্লা না চিল্লা না পুলিশ বুঝবে বাইরে বসে আছে পাবলিকের মার అసలు ఏ ప్రాంతంలో ఏం జరిగింది, మాజీ మంత్రి ఎవరు, ఈ షాకింగ్ స్టోరీలో చూద్దాం. పశ్చిమ బెంగాల్లో అధికారిక తృణమూల్ కాంగ్రెస్ మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ కు ఊహించని పరాభవం ఎదురైంది. తాము రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బును అధికారంలో ఉండి దోచుకున్నారంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఉజ్జల్ బిస్వాస్ నివాసంలోకి గుంపుగా చొరబడ్డారు. అక్కడితో ఆగలేదు. సదరు మాజీ మంత్రిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఒకరు నేరుగా మాజీ మంత్రి ముఖంపైనే కోడిగుడ్డుతో దాడి చేశారు. ఈ అటాక్ తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తాము కష్టపడి దాచుకున్న ప్రతి రూపాయిని దోచేశారని, ఇన్నాళ్లు తమను మోసం చేశారు అంటూ స్థానికులు సదరు మాజీ మంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార గర్వంతో ప్రజలను పీడించి పిప్పి చేస్తే కాలం కలిసి రానప్పుడు ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేలా ఉంది ఈ ఘటన. ప్రస్తుతం ఈ కోడిగుడ్డు దాడికి సంబంధించిన విజువల్స్, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ రాజుకుంటుంది. మరి ఈ సంచలనం ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. అవును, మీరు వింటున్నది నిజం. సాఫ్ట్వేర్ కంపెనీల నీడన కోట్ల రూపాయల టర్నోవర్ తో సాగుతున్న నరక కూపం బయటపడింది. ధూల్పేటకు చెందిన లేడీ డాన్ నీతూభాయ్ తన అడ్డాను ఇప్పుడు నానక్రమాగూడకు మార్చింది. ఒక సాధారణ కిరాణా షాపు ముసుగులో లోపల మాత్రం లక్షల రూపాయల గంజాయి సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది. రోజుకు 5 నుండి 10 లక్షల రూపాయల గంజాయి సేల్స్ జరుగుతున్నాయంటే ఐటీ కారిడార్లో యువత ఏ రేంజ్ లో బానిసలవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలోనే అరెస్ట్ అయి పీడీ యాక్ట్ కింద జైలు ఊచలు లెక్కబెట్టిన ఈ నితూభాయ్ జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ అదే దందాను ముమ్మరం చేసింది. నిన్న రాత్రి ఈగల్ ఫోర్స్ దాడి చేసిన సమయానికి సరిగ్గా ముందస్తు సమాచారం అందడంతో ఆమె అక్కడి నుంచి జారిపోయింది. ఇక్కడ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఉండబట్టి ఎవరు రావట్లేదు సార్. ఒక గంటలు మాత్రం 50 నిజంగా ఇది షాకింగ్ ఎపిసోడ్. పట్టుబడిన 50 మంది ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఐటీ జాబ్ చేస్తూ లక్షల జీతాలు తీసుకుంటున్న వీరు ఈ నితూభాయ్ గంజాయి నెట్వర్క్ లో ఎలా చిక్కుకున్నారు? అసలు పోలీసుల దాడి సమాచారం నితూభాయ్ కి ముందే ఎలా లీక్ అయింది? ఈగల్ ఫోర్స్ లోపల ఎవరైనా కొవ్వట్టులున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ నుంచి డ్రగ్స్ నెట్వర్క్ ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఈగల్ ఫోర్స్ రంగంలోకి దిగిన వేళ ఈ సంచలన దాడి డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. లక్షల ప్యాకేజీలు, బ్రైట్ ఫ్యూచర్, కానీ చేతిలో గంజాయి ప్లోట్లాలు,
నానక్రమగూడ ఉదంతం ఐటీ రంగాన్ని కుదిపేస్తుంది. మరి ఈ నెట్వర్క్ వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలెవరు? నితిభాయ్ను పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్ ఎలాంటి వ్యూహం రచిస్తుంది? చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా నుంచి ఒక కీలక డిమాండ్ తెరపైకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల పిల్లలందరికీ పాఠశాలల్లో కళాశాలల్లో ఫీజు రాయితీ కల్పించాలనే ఉద్దేశంతో టీడబ్ల్యూజేఐజే ఆధ్వర్యంలో ఈరోజు ఈఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన జర్నలిస్టులు విద్యార్థులకు వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో వెంటనే జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ గారు స్పందించి 100% ఫీజు రాయితీని కేటాయించాల్సిందిగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు సర్క్యులర్ పంపించాల్సిందిగా కోరుతున్నాం. రాత్రి పగలనక ఎండనక వాననక సమాజ శ్రేయస్సు కోసం ప్రాణాలను పరంగా పెట్టి పనిచేసే జర్నలిస్టుల కుటుంబాల కోసం TUWJ IJU గలమెత్తింది. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 100% ఫీజు రాయితీ కల్పించాలంటూ జిల్లా వ్యాప్తంగా సరికొత్త పోరాటానికి తెరలేపారు. జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ జర్నలిస్టుల పిల్లల చదువులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. మరి ఈ డిమాండ్స్ పై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. సమాజంలో 4వ స్తంభంగా నిలిచే జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తు కోసం మహబూబాబాద్ జిల్లాలో సరికొత్త డిమాండ్ ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలో జర్నలిస్టుల పిల్లలందరికీ 100% ఫీజు మినహాయింపు ఇవ్వాలంటూ TUWJ IJU జిల్లా కమిటీ సమర శంఖం పూరించింది. జిల్లా అధ్యక్షుడు CH శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి మందుల శ్రీరాములని కలిసి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు యాజమాన్యాలు ఉచితంగా విద్యను అందించేలా విద్యాశాఖ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నిజంగా ఇది జర్నలిస్టుల కుటుంబాల పక్షాన వినిపిస్తున్న ఒక న్యాయమైన డిమాండ్ అని చెప్పాలి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గంధసిరి రవి, జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మగాని మధుతో పాటు కుర్వి మండల అధ్యక్షుడు గుంటి సురేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పూర్ణచందర్, వెంకన్న, సీతారాం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను డిమాండ్ ని బలంగా వినిపించారు. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. ముంబై నడిబొడ్డున రాత్రి వేళ ఏం జరిగింది? టాక్సీ ఎక్కిన ఓ మహిళ డ్రైవర్ కు నరకం చూపించిందా? हेलो दोस्तों, जैसा कि आप लोग देख सकते हैं, ये मैडम ने मेरे को बुकिंग किया था, ओला को बुक किया था रिक्शे और मुलुंड से अरौली के लिए। तो आप लोग देख सकते हैं ये किस हालत में है। इतना ज़्यादा ड्रिंक किया हुआ है ना भाई साहब। इसके पास ना 2 मोबाइल है और एक सोने की चेन भी पहना है। देख सकते हैं आप लोग, अगर ये कहीं भी गिरा देती तो रिक्शे वाले के ऊपर आता कि भाई साहब रिक्शे वाले ने चुरा लिया होगा, निकाल लिया होगा कुछ भी। अभी देख सकते हैं आप लोग किस हालत में है। मेरे को 2 मिनट भी नहीं हुआ इसको बिठा के और ये इतना ज़्यादा बेहोश ऐसा हो गई। और आप लोग जरा ध्यान दें, ऐसे लोग कस्टमर को बिठाए नहीं, क्योंकि हमने जाना नहीं है, ऐसी है, नहीं तो नहीं बिठा। అవును, ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక సంచలన వీడియో. ఐటీ హబ్స్ నుంచి మెట్రో సిటీస్ వరకు ఒకే ఒక చర్చ. మద్యం మత్తులో మహిళ ప్రాణ భయంతో ఓలా డ్రైవర్. కస్టమరే దేవుడు అంటారు, కానీ ఆ దేవుడే మత్తులో తూలుతూ డ్రైవర్ సీట్ వెనకాల కూర్చొని రచ్చరంబోలా చేస్తే పరిస్థితి ఏంటి? ముంబైలో ఓలా క్యాబ్ ఎక్కిన ఒక మహిళ ప్యాసింజర్ ఫుల్ గా మద్యం సేవించి చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఆ విజువల్స్ చూస్తే మీరే షాక్ అవుతారు. డ్రైవర్ ప్రాణభయంతో వణికిపోయాడు. అందుకే ఆఖరికి తనే కెమెరా తీసి ఆ మహిళను వీడియో తీయాల్సి వచ్చింది. డ్రైవర్ల ఆవేదన ఏంటి? వాళ్ళ సేఫ్టీకి గ్యారంటీ ఎవరిస్తారు? ఆ డ్రైవర్ కన్నీళ్లతో ఆవేదనతో తోటి డ్రైవర్లకు ఏం విజ్ఞప్తి చేశాడో తెలుసా? భయ్యా, దండం పెడతా, మద్యం మత్తులో ఉన్న ప్యాసింజర్లను అస్సలు కార్లో ఎక్కించుకోకండి. మన బతుకులకు భద్రత లేదు, మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఇది ఆ డ్రైవర్ చెబుతున్న పచ్చి నిజం. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే క్యాబ్ డ్రైవర్ల జీవితాలు ఇంత దారుణంగా ఉన్నాయా? ఒకవేళ మత్తులో ఉన్న మహిళ ప్రయాణికురాలు ఏదైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటి? అతని కుటుంబం ఏమైపోవాలి? ఇప్పుడు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద కాంట్రవర్సీకి తెరలేపింది. అర్ధరాత్రి వేళ మద్య మత్తులో ఉన్న మహిళను డ్రైవర్లు రిజెక్ట్ చేస్తే
మహిళల భద్రత అంటూ కొందరు అరుస్తారు. ఒకవేళ కార్లలో ఎక్కించుకుంటే డ్రైవర్ల భద్రతకు భంగం కలిగితే దానికి బాధ్యులు ఎవరు? ఓలా, ఉబర్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయి? మహిళల రక్షణ ఎంత ముఖ్యమో కష్టపడి బతికే డ్రైవర్ల రక్షణ కూడా అంతే ముఖ్యం కదా. ఒక మహిళ మద్యం మత్తులో ఉంటే డ్రైవర్ వీడియో తీయడం తప్ప, లేక తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం తను డిజిటల్ సాక్ష్యం సేకరించడం కరెక్టా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. సినిమా ఇండస్ట్రీలో కామాంధుల వేధింపులు మరొక బలి. రంగుల ప్రపంచాన్ని నమ్ముకొని వచ్చిన ఒక నిండు ప్రాణం బలైపోయింది. హీరోయిన్ అవ్వాలనే కలతో సిటీకి వచ్చిన షార్ట్ ఫిలిం నటి అమూల్య శ్రీ కామాంధుల కీచక పర్వానికి బలపడి మరణానికి పాల్పడింది. అసలు ఇండస్ట్రీలో ఆడపిల్లలకు రక్షణ ఉందా? ఇంకెంతకాలం ఈ వేధింపులు? ఇంకెంతమంది ఆడపిల్లలు ఇలా బలి కావాలి? మరొక నటి బలి, ఇండస్ట్రీలో ఆఖరి వేధింపులు. అవును, కెరీర్ సాఫీగా సాగుతుంది అనుకునే లోపే ఆమె జీవితంలో నరకం మొదలైంది. అమూల్య శ్రీ బాత్రూమ్ వీడియోలు తీసి కొందరు కామాంధులు దారుణమైన వేధింపులకు గురి చేశారు. మా కోరిక తీర్చాల్సిందే, లేదంటే మీ ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామంటూ గత 6 నెలలుగా నరకం చూపించారు. ఒక పక్క కెరీర్, ఇంకో పక్క పరువు పోతుందనే భయంతో ఆ అమ్మాయి ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో ఊహించుకుంటూనే ఒళ్ళు గక్కురు పుడుస్తుంది. చావాలనే కోరిక ఎవరికీ ఉండదు. అమూల్యశ్రీ కూడా బతకాలని అనుకుంది. అందుకే ఆత్మహత్యకు ముందే పోలీసులను ఆశ్రయించింది. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మొరపెట్టుకుంది. కానీ మన రక్షక భటులు ఏం చేశారు? ఎప్పటిలాగే లైట్ తీసుకున్నారు. పోలీసులు గనక సకాలంలో స్పందించి ఉంటే, ఆ కామాంధుల తాట తీసుంటే ఈ రోజు అమూల్యశ్రీ మన ముందు సజీవంగా ఉండేది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అమూల్య బలవన్ మరణానికి పాల్పడిందనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో మరియు ప్రజల్లో రేగుతున్న అతి పెద్ద సంచలనం. 10 రోజులు దాటినా నో యాక్షన్. ఎందుకీ నత్తనడక? అమూల్యశ్రీ తల్లి కన్నీరు మున్నీరవుతూ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇంతవరకు నిందితులను ఎందుకు పట్టుకోలేదు? పోలీసులు ఎవరిని కాపాడుతున్నారు? ఇందులో ఇంకెవరైనా పెద్ద తలకాయలున్నాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ 4 అబ్బాయిలు, ఆ ఒక్క అమ్మాయి ఎవరు? ఈ దారుణమైన బ్లాక్ మెయిలింగ్ వెనుక 4 అబ్బాయిలతో పాటు ఒక అమ్మాయి కూడా ఉందనే షాకింగ్ నిజం బయటపడింది. ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఎలా సహకరించింది? అసలు ఆ గ్యాంగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెండి తెర వరకు ప్రతి చోట కాస్టింగ్ కౌచ్. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్స్ ఎప్పుడు ఆగుతాయి? అమూల్యశ్రీ ఆత్మహత్య ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణాన్ని మరోసారి బట్టబయలు చేసింది. సైదాబాద్ పోలీసులు ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి ఆ 4 కీచకులను, వారికి సహకరించిన అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేయాలి. బాధితురాలి తల్లికి న్యాయం జరిగే వరకు, ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి కామాంధుల ఆట కట్టించే వరకు మా పోరాటం అస్సలు ఆగదు. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. 5 ఏళ్లు కోర్టు పోరాటం, లక్షల రూపాయల నష్టం, గుండె పగిలిన తండ్రి. కానీ క్లైమాక్స్ సీన్ లో అసలు ఊహించని ట్విస్ట్. నిన్నటి వరకు శత్రువు అనుకున్న భర్తే దేవుడయ్యాడు, ప్రాణాలు కాపాడాడు. అసలు శిఖా సింగ్ మైండ్ గేమ్ ఆడిందా, లేక నిజంగానే మారు మనస్సు పొందిందా? అసలేం జరిగింది? కథలోకి వెళ్తే చిన్న గొడవ, అహంకారం తలకెక్కింది. భర్త సారబ్ కు బుద్ధి చెప్పాలనుకుంది, శిఖా సింగ్ పెట్టింది తప్పుడు వరకట్నం వేధింపుల కేసు. ఈ ఒక్క కేసుతో ఆ కుటుంబం రోడ్డున పడింది. 5 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగి కూతురి మొండితనానికి బలైపోయి ఆ వృద్ధ తండ్రి తన సంపాదనంతా కోల్పోయాడు. చివరికి మానసిక క్షోభతో గుండెపోటొచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్ కి కట్టడానికి రూపాయి లేక కన్నీళ్లతో ప్రభుత్వం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తన జీవితాన్ని నాశనం చేసిన భార్యపై పగ తీర్చుకోవడానికి సారబ్ కు ఇది మంచి అవకాశం. కానీ సౌరభ్ ఏం చేశాడు? తనను జైలుకు పంపాలని చూసిన భార్య తండ్రిని తన సొంత ఖర్చులతో సిటీలోని అత్యంత ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. రూపాయి వెనకాడకుండా ట్రీట్మెంట్ చేయించి ప్రాణాలు కాపాడాడు. నిజమైన మొగాడి సంస్కారం అంటే ఇది. పగ తీర్చుకోవడం కాదు, ప్రాణం నిలబెట్టడం. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టు విచారణ. 5 ఏళ్లుగా దేనికోసం అయితే శిఖా సింగ్ పట్టుబడిందో
ఆ విడాకులు ఇచ్చే క్షణం రాని వచ్చింది. జడ్జి గారు పేపర్ల ముందుకు జరిపారు. ఇంకొక సంతకం 5 ఏళ్ల పగ తీరిపోతుంది. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. శిఖా సింగ్ అందరి ముందు ఆ విడాకుల పత్రాలను ముక్కలు ముక్కలుగా చింపేసింది. 5 ఏళ్ల అహాని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి భర్త సౌరభ్ ను కౌగిలించుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. ఈ సీన్ చూసిన కోర్టులోని వారంతా ముక్కున వేలేసుకున్నారు. అసలు ఇందులో ఏం అర్థం కాలేదు బాసు. ఒక తండ్రి ప్రాణం పోయే పరిస్థితి వస్తేనే కానీ ఆమెకు బుద్ధి రాలేదా? 5 ఏళ్ల పాటు ఒక నిర్దోషిని కోర్టుల చుట్టూ తిప్పినందుకు ఆ ఒక్క కౌగిలింత ప్రాయశ్చిత్తం అవుతుందా? ఇది నిజమైన పశ్చాత్తాపమా లేక తప్పు తెలిసిపోయి భర్త కాళ్ల వేళ్ల పడటమా? శిఖా సింగ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. ఇది మరణ గండం. అవును, మీరు విన్నది నిజం. హైదరాబాద్ నడిపొడ్డున కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఉప్పల్ స్కైవాక్ ఇప్పుడు ప్రాణాలు తీసే డెత్ ట్రాప్ గా మారిందా? అల్ట్రా మోడర్న్ సిటీ అని డబ్బా కొట్టుకుంటున్న భాగ్యనగరంలో సామాన్యుడి ప్రాణాలకు విలువే లేదా? గురువారం రాత్రి ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్ లో ఏం జరిగింది? ఒక యువకుడు 2 గంటల పాటు నరకం చూశాడు. ఊపిరాడక గుండె కొట్టుకుంటూ చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక పచ్చి బాధ్యతారాహిత్యమా? అసలు ఏం జరిగింది? రాహుల్ అనే ఒక యువకుడు గురువారం రాత్రి ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్ ఎక్కాడు. అంతే, ఒక్కసారిగా లిఫ్ట్ మధ్యలో ఆగింది. కరెంట్ పోయిందా, టెక్నికల్ ఫాల్టా అవేవి పక్కన పెడితే ఆ మూసి ఉన్న ఇనుప పెట్టెలో 2 గంటల పాటు ఊపిరాడక ఆ యువకుడు విలవిలలాడిపోయాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ యువకుడు ఒక హార్ట్ పేషెంట్, గుండె జబ్బు ఉన్న వ్యక్తి. ఆ నరకంలో ఊపిరాడని స్థితిలో 2 గంటలుంటే పరిస్థితి ఏంటి? ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెప్తారు? మెట్రో అధికారులు చెప్తారా లేక కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ చెబుతుందా? లిఫ్ట్ ఆగిపోతే ఎమర్జెన్సీ అలారమ్స్ ఏమైనాయి? అక్కడ కనీసం ఒక అటెండర్ లేదా? టెక్నీషియన్స్ రావడానికి 1.5 గంటల సమయం పడుతుందా? అంటే వీళ్ళ నిర్లక్ష్యానికి ఆ యువకుడు ప్రాణాలు వదిలేయాలా? బాధితుడు రాహుల్ చెబుతున్న మాటలు వింటే మీ గుండె తరుక్కుపోతుంది. నేను హార్ట్ పేషెంట్ ని, మొర్రో కాపాడండి అని అరిచినా సరైన స్పందన లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే ఇక్కడ సిబ్బంది నిద్రపోతున్నారా లేక జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే స్కైవాక్ నిర్మాణం వెనుక, లిఫ్టుల మెయింటెనెన్స్ వెనుక కోట్ల రూపాయల ప్రజాధనం చేతులు మారింది. మరి డబ్బుల్ని ఎటుపోయాయి? క్వాలిటీ లేని లిఫ్ట్లు పెట్టి జనం ప్రాణాల మీదకు తెస్తుండ్రా? కమిషన్లు కకృతి కోసం ఇలాంటి నాసిరకం మెయింటెనెన్స్ చేస్తున్నారా? స్థానికులు మండిపడుతున్నారు. ఇది మొదటిసారి కాదు. ఇలాంటి మెయింటెనెన్స్ వైఫల్యాలు స్కైవాక్ దగ్గర నిత్యకృత్యంగా మారాయి. రేపు ఇదే లిఫ్ట్ లో ఒక గర్భిణీ స్త్రీనో ముసలి వాళ్ళు ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి? ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీ అధికారులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలి. ఆ నిర్లక్ష్యపు టెక్నీషియన్లను, సూపర్వైజర్లను వెంటనే సస్పెండ్ చేయాలి. లేదంటే ఈ స్కైవాక్ లిఫ్టులను మూసేయండి. అంతేకాని అమాయక ప్రజలను బలి పశువులను చేయకండి. ఉప్పల్ స్కైవాక్ ఉచ్చుగా మారకముందే అధికారులు కళ్ళు తెరుస్తారా లేక ఇంకొకరి ప్రాణం పోయే వరకు ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారా? చూస్తూనే ఉండండి News9 టీవీ, నిరంతర వార్తల కోసం.